ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఏం కావాలో రవ్వ బజ్జీకి. రవ్వ నానబెట్టాలి, ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. బొంబాయి రవ్వ, ఆనియన్స్, పెరుగు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, చిల్లీ మిర్చి సన్నగా కట్ చేసుకోవాలండి. వంట సోడా కొంచెం, కరివేపాకు, కార్న్ఫ్లోర్, పుదీనా, కొంచెం పెసరపప్పు, ఇది కొత్తిమీర. స్టార్ట్ చేద్దాం ప్రిపరేషన్. చేద్దాం. చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ బౌల్ తీసుకుందామండి. ఇది స్లోగా స్టవ్ ఆన్ చేసుకునేసరికి అది అంతా మిక్సింగ్ చేసేసుకుందామండి. ఇది ముందే నానబెట్టేసానండి రవ్వ. దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ పెరుగు, ఓకే, ఆనియన్ మనకి ఎంత అవసరం ఉంటే అంతే వేసుకోవాలండి. చిల్లీ సన్నగా కట్ చేసుకోవాలి. ఓకే, మనం ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నారు మిర్చి తినరనుకోండి, అప్పుడు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇది కరివేపాకు, ఇది పుదీనా అండి. అన్నీ సన్నగా తరుగుకోవాలి. ఓకే, జీలకర్ర, కొంచెం టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొత్తిమీర, అన్నీ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కొంచెం పెసరపప్పు, మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారండి రవ్వతోటి బజ్జీ అనేది? ఇది మా వదిన నేర్పించారండి, మా అన్న భార్య. ఓహో. ఎందుకంటే మనము మిర్చి కానీ అవి ఇవి ఎప్పుడు ఇంట్లో అవైలబుల్ ఉండవు కదండి. రవ్వ అయితే ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఎవరైనా బంధువులు వచ్చినా మనం సడన్ అన్నీ ఇంట్లో ఉండే ఐటమ్సే కాబట్టి తొందరగా చేసేయచ్చు. మీ అన్న వదిన గురించి చెప్పండి. మా అన్న వదిన నిజంగా వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. మా ఫ్యామిలీ అంతా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా ప్రేమతో చూసుకుంటారు నన్ను. అవునా? అత్తగారి సైడ్ కానీ అమ్మ వాళ్ళ సైడ్ కానీ అందరు ప్రతి ఒక్కరు కూడా మేము బాగా ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట. ఏదైనా షేర్ చేసుకుంటామండి. పండగ వచ్చినా ఏదైనా, ఏమైనా డౌట్స్ ఉన్నా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ పండుగకి ఏం చేయాలి, ప్రాబ్లమ్స్ వచ్చినా. సో మీ ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా చిన్న ఇష్యూ ఉందంటే మీరు ఫస్ట్ ఎవరికి ఫోన్ చేసి అడుగుతారు సలహా? మా అమ్మకి, మా వదినకి. ఓ, మీ అన్నకు కూడా కాదా? మా అన్నకన్నా ఎక్కువ మా వదినకే అడుగుతారండి. అవునా? ఎందుకంటే తను అన్నీ చెప్పేస్తుంది తనకి. అవునా? ఏది తెలిసినా కూడా చెప్పేస్తుంది. మా అమ్మ కూడా అన్నీ చెప్తుందండి. ఎందుకంటే కొంచెం ఏజ్ వచ్చింది, నాకు సుధరించట్లేదు అన్నప్పుడు వదినకి అడుగుని తనే చెప్తుంది. సింగింగ్ అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. షూర్, ఒక పాట పాడతారా ఇప్పుడు? పాడండి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభానే శోభానే, అమరవందితయట అట్టే మరుదు ఏ మరుదు, అమరవందితయట అట్టే మరుదు ఏ మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, కుమర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభానే
శోభానే శోభానే. నైస్ అండి, చాలా చాలా బాగా పాడారు నిజంగా, బ్యూటిఫుల్. ఖాళీ టైంలో అంతా సరిగమలు సాంగ్స్ పాడుకోవడం. ఇప్పుడు మా కోడలు కూడా ప్రెగ్నెంట్ అండి, ఆహా, తనతో కూడా ఆధ్యాత్మికంగా మంచి మంచి విషయాలు షేర్ చేసుకుంటామండి మేము. నైస్ నైస్. హీట్ అయిందండి. మనం మామూలుగా చేతితో అయినా వేసుకోవచ్చు, ఇలా స్పూన్తోనైనా వేసుకోవచ్చు. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోదండి. అవునా, ఇవి ఉట్టిగా తినేసేలా డైరెక్ట్ గా? మళ్ళీ దీనికి ఏమైనా పికిల్? వట్టిగా తినొచ్చు, కాదంటే చిన్నపిల్లలు తినలేరు అనుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే టమాటా కెచప్ పెట్టి ఇచ్చేస్తే ఈజీగా తినేస్తారండి. ఓకే. దీంట్లో మళ్ళీ శనగపిండి ఉండదు కదా, అవును, కాబట్టి ఇట్లా సర్జరీ అట్లా అవుతాయి కదండి, వాళ్ళకి శనగపిండి నడవదు కదా. ఈ రవ్వ బజ్జీ అయితే వాళ్ళకు కూడా నడుస్తుంది. ఇది కీర్తనండి, అన్నమాచార్య కొన్ని వందల కీర్తనలు రచించాడు కదండి, దాంట్లో ఇది ఒకటి. రెడీ అయిపోయినాయి కదండి రవ్వ బజ్జీ? రెడీ అయ్యండి. చిన్న చిన్న బజ్జీలు మంచిగా తింపేసుకోవాలండి ఇది. ఓకే. రవ్వ బజ్జీ రెడీ అయిందండి. ఓకే, చూస్తున్నారు కదండి, రవ్వ బజ్జీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పేస్తాను ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. రవ్వ బజ్జీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, పెరుగు, బొంబాయి రవ్వ, జీలకర్ర, పెసరపప్పు, కరివేపాకు, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్. రవ్వ బజ్జీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నానబెట్టిన బొంబాయి రవ్వ, కార్న్ ఫ్లోర్, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, పుదీనా, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పెసరపప్పు, ఉప్పు వేసి కలిపి చిన్న చిన్న బజ్జీల్లాగా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, రవ్వ బజ్జీ రెడీ.